నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయం పెరిగిందే తప్పించి తగ్గలేదు, అప్పులు కూడా పెరిగినాయి, నో డౌట్. అందులో చంద్రబాబు టైంలోనూ అప్పులు ఉన్నాయి, ఆదాయం ఉంది, ఇప్పుడు ఆదాయం ఉంది, అప్పులు ఉంది, ఆదాయం కూడా పెరిగిందని. అయితే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. నెలకి వచ్చేటప్పటికి 2400 కోట్లు వడ్డీలకి చెల్లించాలంటున్నది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ఆదాయం నెలకి 8500 కోట్లు ఉంటాయి. ఆర్బీఐ నుంచి కార్పొరేషన్ల ద్వారా అనధికారికంగా వైకాపా ప్రభుత్వం 6000 కోట్లు అప్పులు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. నెలకి సుమారు 2400 కోట్లు వడ్డీ కడుతున్నట్టు చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 28,053 కోట్ల వడ్డీ చెల్లింపులు చేసినట్టు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం చేసిన అప్పుల భారం రాబోయే 3 తరాలు తీర్చినా తరిగేలా లేదని, రాష్ట్ర ఆదాయం ఈ వడ్డీలకే చాలట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైంది. ఒక్క ఏడాది కూడా ఆదాయ వ్యయాల అంచనాలు బడ్జెట్ లెక్కలతో సరిపోలేదు. 23-24 గణాంకాల ప్రకారం ఆర్బీఐ నుంచి అన్ని రాష్ట్రాలు చేసిన అప్పుల్లో ఒక్క ఏపీ వాటానే 11.8% ఉంది. జీఎస్టీపీలో అది 33.5%. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో 15వ స్థానంలో ఉన్నాం. మనకంటే ఈశాన్య రాష్ట్రాలు గోవా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముందున్నాయని చెప్పారు. బిజినెస్ రూల్స్ని అనుసరించడం ఆర్థిక శాఖ పూర్తిగా మానేసిందన్నారు. ఇప్పుడు రేపు బాబు గారు వస్తే మొత్తం మారిపోతుందన్నటువంటిది నమ్ముతున్నారు.